అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మనం ఉన్నాము ఒక అంగన్వాడీ కేంద్రంలో. ఆ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి ఇచ్చే పౌష్టికాహారం, ఇది వచ్చి జగనన్న పౌష్టికాహారం, సంపూర్ణ పోషకాహారం అని ఉంది. ఇందులో ఎలాంటి మంచి పోషకాలు ఉన్నాయని నేను మీకు చూస్తాను, చూడండి విత్ లైవ్. ఓకే, ఇప్పుడే ఓపెన్ చేసిన పాకెట్. ఇది ఇలా బూజు పట్టి ఉండడం పోషకం, ఇది లాగినా కూడా రాకపోవడం పోషకం. ఎవరిని ఉద్దేశించి వీడియోస్ పెట్టడం లేదు, తీయడం లేదు. ఒక సామాన్య ప్రజలకు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు తింటే ఇలా బూజు పట్టిన ఉన్నది తింటే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, ఆ పిల్లలు ఏమవుతారు, వాళ్ళకి మంచి పోషకాహారం ఇవ్వాల్సిన వారే ఇలా చేస్తే, ఇది చూడండి యాజ్ ఇట్ ఈస్ చిన్న పురుగులు. వెంట్రుకలు కలిగిన ఖర్జూరం, ఇది ఒక పోషకం. వెంట్రుకలు ఒక పోషకం. మట్టి కలిగిన ఒక ఖర్జూరం, ఇది కూడా ఒక పోషకం. ఇవన్నీ ఒక మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తింటున్నారు. చూడండి ఇక్కడ హోల్స్ పడ్డాయి, లోపల మేబీ హోల్స్ పడ్డాయి, పురుగు కూడా ఉంటుంది లోపల. ఇది ఒక పోషకం అన్నమాట. ఇవి మొత్తం పురుగులు, వెంట్రుకలు, ఇసుక ఉన్నది ఒక పోషకాహారం అన్నమాట. బాగుంది కదా పోషకాహారం. ఇలాంటివి పోషకాహారం ఉన్న ఖర్జూరాలు, బర్ఫీస్ మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తింటే ఏమవుతుందంటారు? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? మంచి హెల్తీగా ఉన్న బేబీ పుడుతుందంటారా? ప్రజలు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. చూస్తున్నారా ఈ ఖర్జూరం చాలా అందంగా ఉంది కదా, చూడండి. వెంట్రుకలతో, నల్ల వెంట్రుకలతో కలిగిన ఖర్జూరం మొత్తం చూడండి, ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి, ఒక్కొక్క పోషకాహారం ఉందన్నమాట ఈ ఖర్జూరాలలో. వెంట్రుకల ఖర్జూరం ఇది మట్టి ఖర్జూరం అంటారు. ఇది ఎండిపోయిన ఖర్జూరం, ఇది హోల్ పడిన ఖర్జూరం, పురుగులు పడిన ఖర్జూరం. ఇవి మన పోషకాహారాలు అన్నమాట. చూస్తున్నాం కదా మనం. ఇదిగో ఇది చూడండి, ఓపెన్ చేస్తున్నా. మొత్తం ఇక్కడ లోపల పురుగు పట్టింది, చూస్తున్నారా? కొంచెం ఇదిగో లోపల పురుగులు. ఇలా పోషకాహారాలు ఇంత మంచిగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు, ఒక మనిషి అన్నది చాలా విలువైన వాళ్ళు. దయచేసి మనుషులకి ఇచ్చే పోషకాన్ని పోషకాహారంగా ఇవ్వండి. ఇలా పురుగులు, మట్టి, ఇసుక వీటితో కూడిన పోషకాహారాలు వద్దు. థ్యాంక్ యూ.